మిల్లెట్స్తో ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక బౌల్లో 1 కప్పు కొర్రలు, పావు కప్పు కందిపప్పు వేసి వాటర్ పోసుకొని బాగా కడిగి ఇదే కప్పుతో 3.5 కప్పుల వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నెను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆయిల్, నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న మిల్లెట్స్ ని వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిల్లెట్స్ నానబెట్టుకున్న వాటర్ పోసుకొని రుచికి తగినంత ఉప్పు, కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మిల్లెట్స్తో టేస్టీగా కిచిడీ రెడీ. ఈ మిల్లెట్స్ కిచిడీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఆఫ్టర్నూన్ లంచ్గా కానీ తీసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.